నమస్తే. నేను శ్రీలీల అయితే ఎప్పుడైతే 'పుష్పలో' 'కిసిక్కి' సాంగ్ చేసిన తర్వాత తను బాలీవుడ్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో, అక్కడ ఇప్పుడు 'కార్తీక్ ఆర్యన్‌తో' ఒక సినిమా కూడా తనది రాబోతుంది. కానీ దీంతో పాటు ఇప్పుడు ఒక న్యూస్ అయితే బయటకొచ్చింది. తను అంటే ఇద్దరు పిల్లల తల్లి అన్నట్టుగా ఒక వార్త అయితే బయటకొచ్చింది. మరి తను ఇద్దరు పిల్లల తల్లి ఎలా అయింది? ఏంటి అనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే శ్రీలీల ఇప్పుడు హాట్ టాపిక్ అని మాట్లాడుకోవాలి. ఎందుకంటే 'పుష్పలో' ఆ సాంగ్ చేసిన తర్వాత అందరి దృష్టి అయితే ఆమె వైపు మళ్లించుకుంది. సో, ఇప్పుడు 'కార్తీక్ ఆర్యన్‌తో' బాలీవుడ్ ఎంట్రీ కూడా తను ఇవ్వబోతుంది. కానీ ఏంటంటే సినిమా న్యూస్ కన్నా ఎక్కువ ఇప్పుడు తను శ్రీలీల ఇద్దరు పిల్లల తల్లి అన్న న్యూస్ ఎక్కువ వినిపిస్తుంది. సో, ఇది ఏంటి అంటారు అసలు? సినిమా వాళ్ళు ఏం చేసినా హైప్, వైరల్ అది కామన్. ఎందుకంటే ఈ వైరల్ అనే అంశం కానీ సోషల్ మీడియా ఎంత విస్తృతంగా పెరగడానికి ప్రధాన కారణం సినిమా అనే ఒక మాధ్యమం మీద ఆధారపడి కొన్ని రకాల అది గాసిప్స్ అనుకోండి, వైరల్ అయిన అంశాలని చేస్తున్నారు. అంటే ఎవరు ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు బేబీని పట్టుకున్నారు అనుకోండి, వెంటనే ఇది శ్రీలీల బేబీ, ఎప్పుడు గతంలో లవ్ అఫేర్తో పుట్టిన బాబు అట్లా చెప్పడం. సమంత డైరెక్టర్ రాజో ఎవరితోనో ఉన్నారంటే ఇంకా సమంత ఆయన పెళ్లి చేసుకోబోతుంది అంటే ఒక వ్యక్తితో పక్కన కనపడితే ఇంకంతేనా, వాడు అన్నయ్య అవుతాడా, బావ అవుతాడా, వరస అవుతాడా అని తెలీదు. ఒక పక్కన మేలు ఉన్నాడంటే వాడితో అఫేర్, వాడితో డేటింగ్లో ఉన్నారు. ఇవే కథనాలు. ఇంకా అది కూడా మేబీ అది వాళ్ళ తప్పు కూడా కాదు, జనాలు కూడా అలాగే ఉన్నారు. శ్రీలీల పలానా దగ్గర సేవ చేసింది, పలానా ఆశ్రమంకి వెళ్ళి వాళ్ళందరికీ అన్నం వడ్డించి ఆకులు కూడా ఆమె ఎత్తి అన్ని పడిందంటే ఎవ్వడే వీడియో న్యూస్. శ్రీలీల తల్లి, అది పెళ్లి కాకుండానే తల్లి అయిన శ్రీలీల. ఇప్పుడు మీకు కెమెరాను గంగతో రాంబాబు ఆ సినిమాలో బ్రహ్మానందం గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ ఉంటుంది. డైరెక్టర్ అడిగితే డైరెక్టర్కి తగ్గట్టుగా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్న నటి ఇలియానా అని ఉంటుంది. ఇది కదా న్యూస్. మరి నువ్వేం పెట్టంటే ఇది పెడితే ఎవడు చూస్తాడు, ఎవడు చూడడు. అందుకే నేను మార్చి పెట్టాను. ఏం పెట్టంటే డైరెక్టర్ అడిగితే దేనికైనా సై అంటున్నా ఇలియానా అని అంటాడు. ఇక్కడ అర్థం మారిపోలే, దేనికైనా సై అంటుందంటే ఇంకేదో అన్నట్టు. సో అట్లాగా జనాలకు కూడా పాజిటివ్గా చెప్తే ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు, ఎట్లా చెప్తారే. సో ఇంకా శ్రీలీల విషయం మీరు అడిగారు కాబట్టి ఆమె నిజంగా ఇవాళ రేపు సోకాళ్ళు హీరోలు హీరోయిన్లు ఫ్యాషన్ ఏంటంటే కుక్కను పెంచుకోవడం. పలానా ఆ బ్రీడు, ఈ బ్రీడు, అక్కడ ఆఫ్రికన్ బ్రీడు, అమెరికన్ బ్రీడు తెచ్చుకున్నాము, ఏదో ఇంకా మొన్న హస్కీ బుస్కీ ఇంకా చాలా అవి నోరు కూడా తిరగవు కొన్ని పేర్లు. అన్నిట్లో వాటి ఇంత బేబీ డేస్ బేబీ ఉంటుంది. ఒకటి మొన్న కూడా చూశాను, 5 lakhs ఈ బేబీ, అది కూడా చాలా రేర్ బ్రీడ్ దొరికింది, నేను మరీ వాడికి సీక్రెట్గా తీసుకొచ్చాను. ఏంటంత తాపత్రయం, 5 లక్షలు పెట్టి దాన్ని కొనుక్కొని. నేను కాదనట్లేదు, ఇంకా స్ట్రీట్ డాగ్స్ అన్నీ ఉంటాయి, వీటికి ఫీడ్ చేయకుండా కొనుక్కోవడం ఏంటని నాకు ఇప్పటికీ అర్థం కాదు. అది ఏమిటో. మళ్ళీ దానికి వీళ్ళు పెట్టిన పేరేంటి తెలుసా, చాలా విశ్వాసంగా ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుందని. దానికి మా మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు, నిజంగా చెప్తున్నా, ఆయన ఎంత ఎక్సలెంట్ డిబేట్ అంటే, ఏంటి కుక్క విశ్వాసం ఉన్న లక్షణాలు, నిజమే కాదనట్లేదు. అదే ఒక వ్యక్తికి అదే కుక్క, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా పెంచుకున్నారు, మీరు అర్జెంట్కి ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది, పక్కింటి వాళ్ళకి అప్పచెప్పారు, వాళ్ళు చూస్తారు. సో మరి వాళ్ళకి కూడా అంటదిగా, హ్యాపీగానే చూస్తుందిగా. మరి ఎందుకు దాంట్లో విశ్వాసం? అంటే 4 రోజులు బిస్కెట్ వేస్తే 5వ రోజు వాడికి మౌల్డ్ అయిపోతుంది, మరి విశ్వాసం ఏముంది? అదే మనిషి అలా వెళ్ళిపోతే, వీడు చూడరా నన్ను వదిలేసి అటు వెళ్ళిపోయాడు రా అని అంటారు. సరే మనిషి వెళ్ళిపోయాడు అనుకుందాం, కుక్క స్పాన్ ఎంత, హార్డ్లీ 10 to 12 years, 15 years. మరి అలాగే మనిషి కూడా చూసామో 10 years అతడు మర్చిపోయాడు, సర్లే ఆడు బుద్ధి చూపించుకున్నాడు అని వదిలేయొచ్చుగా. ఆ 5 lakhs లేదా 50,000 పెట్టి కొనుక్కునే బదులు ఒక పేదవాడికి చదివించవచ్చు కదా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సారీ టు సే, ఇట్లాంటివి చేయే బదులు ఆ శ్రీలీల ఇద్దరు చిన్న వైకల్యం ఉన్న వాళ్ళని అడాప్ట్ చేసుకొని డిజేబుల్ చిల్డ్రన్ని తీసుకుంటుంది, పెంచుతుంది. ఎంత గొప్ప లక్షణం, ఎంత గొప్ప విషయం అది. మంచిదే కదా. అది ఎవడు ఇన్స్పిరేషన్గా తీసుకోరేదో, అది కుక్కున్నది రా, ఓ క్యూట్, ఇట్లా ఈ 2 పదాలు వస్తే మరేం రావు వాళ్ళకి.
నిజమే, ఏదైనా పంది పిల్లకు కూడా చిన్నప్పుడు చూడండి చాలా బుజ్జిగా ఉంటుంది, ఇప్పుడు అబ్జర్వ్ చేశారా? నిజంగానే ఎవరికైనా ఏ జీవికైనా తన బాల్యంలో తీసుకుంటే చాలా అందంగా బుజ్జిగా క్యూట్గానే కనిపిస్తుంది కదా. సో ఇంట్లో ఇట్లా మీరు అన్నట్టు ఎక్కడెక్కడికో ఫీడ్ చేసే బదులు నీ చుట్టూ ఉండే వాళ్ళు ఫీడ్ చెయ్యు. ఎవడికి వాడు తన సొసైటీలో తన చుట్టూ ఉండే వాళ్ళు ఫీడ్ చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు. అంటే నార్మల్గా నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నా, ఏంటంటే ఇంత దూరం వెళ్ళి తీసుకుని వచ్చే బదులు స్ట్రీట్ డాగ్స్కి మన పక్కనే ఉంటుంది, అడాప్ట్ చేసుకుంటే చాలా వరకు వాటిని బయట తీసుకెళ్ళి చంపేస్తున్నారు. సో మీరు వాటికి బతుకుని లైఫ్ స్పాన్ పెంచినట్టు అవుతుంది కదా. ఇలా 5 lakhs అన్నాడు కదా, దాంట్లో 1 lakh పెట్టి ఒక షెడ్ అయ్యి వాటిలో వాటికి అప్పెట్టు, ఆహారం పెట్టు. ఇప్పుడు ఇళ్లల్లో పెంచుకుంటున్న ఒక మిడిల్ క్లాస్ లేదా ఒక అబోవ్ యావరేజ్ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ 1 lakh శాలరీ ఉండే వాళ్ళు కూడా కుక్కను పెంచుకుంటే మినిమంలో మినిమం మంత్లీ 5,000 దాని ఖర్చు, 5,000 ఖచ్చితంగా అవుతాయి కదా. మన 5,000తో నువ్వు ఎంతమందికి ఫీడ్ చేయొచ్చు, ఎన్ని కుక్కలు చేయొచ్చు వీధి కుక్కలకి అయితే, లేదా ఇంకెవరికైనా చదివించా అంటే ఎంత వస్తుంది 5,000 అంటే సంవత్సరానికి 60,000. ఒకడికి ఒక ఫీజు బుక్స్ అన్ని అవుతున్నాయా? గవర్నమెంట్ స్కూల్లో అతనికి ఏమైనా డొనేట్ చేయొచ్చు కదా. డబ్బులు ప్రైవేట్ స్కూల్ అంటే మనం ఎఫర్ట్ చేయలేము. ఇవన్నీ నేను అన్నది మరి అవి వీధి కుక్కలు ఎలాగో బతుకుతున్నాయిగా, అవి కూడా ఎలాగో బతుకుతాయి. అది అంటే చెప్తున్నాను, అలాగా అది కాకుండా ఈవిడిలాగా చేస్తే అందరూ కూడా ఒక అనాథాశ్రమం దత్తత తీసుకోవడము, లేదంటే ఒక వృద్ధాశ్రమంలో వాళ్ళు వెళ్ళి పలకరించడము, వాళ్ళతో మాట్లాడటము, లేదంటే ఈ క్యాన్సర్ వచ్చే పేషెంట్లు కొద్దిగా వాళ్ళతో వెళ్ళి స్పెండ్ చేయడము చేయొచ్చు కదా, చేయరు. అది కూడా ఇప్పుడు ఇలాంటివి చూడండి, ఈ న్యూస్ కూడా ఇప్పుడు వచ్చింది బయటికి, ఎప్పుడో జరిగిన న్యూస్ ఇప్పుడు అంటే తను ఎప్పుడో దత్తత తీసుకుంది. దీనికి అంత పాకులాడి చూసేవాళ్ళు ఉండరమ్మా. అదే ఒక చిన్న కుక్కలు పెట్టండి, చాలా ఇప్పుడు ఆ మధ్యన కుక్కను కొనుక్కుంది, ఆ కుక్క పేరు ఇది అని చెప్పేసి అది ఆ న్యూస్ ని వేస్తూనే ఉంటారు. తన పెట్తో ఆడుకున్న విజువల్స్ అని వేస్తూనే ఉంటారు. ఎవరు సమంత గారు ఆ కుక్కని ఏదో పెంచుకొని నాకు చాలా మంది వ్యక్తుల కన్నా తినే ఇది అని, తనకి నోరు లేదు కాబట్టి. నిజంగా నోరు ఉంటే కుక్కను కూడా పెంచుకోరమ్మా వీళ్ళు, ఎందుకంటే మళ్ళీ డిమాండ్ చేస్తుంది, లేదంటే నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతుంది కాబట్టి దాని పేరు అబ్బా మోగజీవాల మీద నిజంగా అవే బెటర్ తెలుసా, వాడు ఎంత బాగా పసిగెడతా తెలుసా, ఎంత బాగా చూసుకుంటా తెలుసా, మేము కూర్చుని నేను డల్గా ఉంటే తనకు కూడా అర్థమైపోతుంది. యాక్చువల్గా అర్థమవుతుంది, కాదని కాదు. అంటే నీ అంత అమౌంట్ ఉన్నప్పుడు అంత ఒక కుక్కను పెంచుకొని దాన్ని అంత లావిష్గా దాన్ని ఒక ఫ్లైట్లో తీసుకెళ్తే దాన్ని సెపరేట్ ఛార్జెస్ పే చేసి, మరి అలాంటప్పుడు అంత లావిష్గా ఉన్నప్పుడు దాంట్లో 10% ఇది పెట్టచ్చు కదా, పెట్టరు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే వెంటనే ఇప్పుడు ఆవిడేదో తూ మేరీ జానా తూ మేరీ జిందగీ సినిమాలో ఆర్యన్ కార్తిక్ ఎవరితో చేస్తుంది, ఇంకా ఆయనతో అఫేర్, వాళ్ళ మదర్ ఏదో డిమాండ్ చేస్తున్నారు పెళ్లి చేసుకోమని. ఆయన ఎక్కడో చెప్పాడు మా ఫ్యామిలీకి ఒక డాక్టరే కావాలి, ఈమె డాక్టర్ చదివింది కానీ ఆమెకి అఫేర్ ఏమో అని, ఇందాక సమంత గురించి అన్నట్టుగా. అంటే ఇట్లాంటి గాసిప్స్, ఇట్లాంటి మాట్లాడుకోవడం ఎంత ఇష్టం అంటే ప్రజలకి, ఎంత ఇష్టం అంటే జనాలకి. ఓకే అబ్బా శ్రీలీల వాడుతూ ఉందా, కామన్ లేరా ఇండస్ట్రీలో ఈడేది పక్కన చూసినట్టు, వాళ్ళందరూ అలాగే డేటింగ్ అంటారు, తిరుగుతారు, మళ్ళీ మామూలు లేరా విడిపోతారా అన్నట్టు మాట్లాడతారు. అంటే ఒక సినిమా తీస్తే ఆ సినిమా హీరోతో ఇప్పుడు కార్తిక్ ఆర్యన్తో శ్రీలీల సినిమా తీస్తుంది కాబట్టి ఆయనతో లవ్ లో ఉంది, రేపు మా అబ్బా వాళ్ళిద్దరు పెళ్లి అయిపోతుంది, లేదంటే ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, ఆడితో కన్నబెట్టే వీళ్ళిద్దరు పిల్లలు అలా చెప్తుంది బయటికి అని అంటాడు వాడు. మరి అలా అంటే కదా వాడి వీడియో వ్యూస్ పోతాయి, వాడి ఛానల్ సబ్స్క్రిప్షన్ అవుతాయి, సబ్స్క్రిప్షన్ పెరుగుతారు, వ్యూస్ పెరుగుతాయి, లైక్స్ పెరుగుతాయి, అమౌంట్ వస్తుంది. కావాల్సింది అది. అల్టిమేట్గా ఎదుటి వాళ్ళ మనోభావాలు, ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతారు, హర్ట్ అవుతారు, ఇవి అనవసరం. కాబట్టి ఇవన్నీ అలాగ మంచి పని చేసేవాళ్ళు నిజంగా చూడండి ఎన్ని లైక్స్ ఉంటాయో, అన్ని లైక్స్ ఏ ఉండవు, ఎటకారం కామెంట్లే ఉంటాయి మళ్ళీ. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.